నమస్తే, వెల్కమ్ టు శ్రీతాస్ మీడియా. నేను మీ సౌమ్య. తండేల్ మూవీ, ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, హిట్ టాక్ ని కూడా సొంతం చేసుకుంది. అయితే అందరికీ తెలుసు, ఈ మూవీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తెరకెక్కింది. ఈ మూవీలో నాగ చైతన్య, అదే విధంగా సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి రామారావు అనేటటువంటి ఒక మత్స్యకారుల లైఫ్ స్టైల్ ని ఈ మూవీలో తీయడం జరిగింది. కానీ ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించి మత్స్యకారుల యొక్క లైఫ్ కి అద్దం పట్టేలా ఉంది అంటున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కామన్ పీపుల్ అయినా ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ లో తీసినటువంటి ఆధారంగా ఎవరైతే రామారావు, నూకమ్మ అనేటటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు మాత్రం స్టార్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ ఇద్దరు దంపతులు మనతో పాటు ఉన్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మూవీ ఇంత సక్సెస్ అయ్యింది, మూవీలో నిజంగా వాళ్ళని వాళ్ళు చూసుకున్నారా? ఈ మూవీకి నాగ చైతన్య, అదే విధంగా సాయి పల్లవి న్యాయం చేశారా? అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ రోజు మాట్లాడేద్దాం. సో అవన్నీ మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. సో ఎందుకు అంటే మీ లైఫ్ స్టైల్ ని తీసారు, బట్ చాలా హిట్ అయ్యింది. సో అసలు మీ వరకు ఎలా అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ మీకు ఎవరు చెప్పారు ఇలా మూవీ తీస్తాము అని? ఏంటి? మాకు కార్తీక్ అనే మన శ్రీకాకుళం అబ్బాయి మా దగ్గరికి, అంటే వీళ్ళు రిలీజ్ అయిన తర్వాత వచ్చారు. వచ్చి మాతో ఇలాగ మూవీ తీయాలనుకుంటున్నాం, మీ స్టోరీని బేస్ చేసుకుని మూవీ తీయాలనుకుంటున్నాం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా స్టోరీ మూవీ వరకు వెళ్ళిందంటే మీకు ఎలాగే సపోర్ట్ కావాలని మాకు అడగండి అని, ఎలాగైనా మీకు సపోర్ట్ మేము చేస్తాం, తీయండి అని చెప్తే ఆ అతను చాలా కష్టపడ్డారు. కార్తీక్ అనే అబ్బాయి మాతో ట్రావెల్ చేయడం కానీ, మాతో తినడం కానీ, అతను ఫోన్ గానీ మేము ఆ ఫోన్ చేసి మేము వెంటనే రెస్పాన్స్ అయ్యేవాళ్ళం. చాలా అతని వల్ల అతను కూడా కథ రాసుకుని 1 year నేను అల్లరవింద్ గారికి చెప్పడం కానీ, చందు మున్నెట్టి గడ్డ చెప్పడం కానీ అంటే ఓకే చేశారు. అది కూడా మాకు వచ్చి చెప్పారనమాట. ఇలా ఓకే అయిందంటే ఓకే అయ్యింది అన్నం అయితే ఇంకా హ్యాపీ అనిపించింది. ఓకే, సో ఫస్ట్ ఈ మూవీలో మీ క్యారెక్టర్ లో నాగ చైతన్య గారు చేస్తారు అన్న వెంటనే మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్స్ అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము ఎలాగైతే మా మత్స్యకారులు అందరూ కలిసిపోయారు అలాగే ఉన్నట్టు, ఆ కటింగ్ కానీ, ఆ బనీలు కానీ, వేసిన సెట్ కానీ అంతా మాలాగా మా అన్నిలాగా ఉన్నారు. సేమ్ మా ఏటగాళ్ళ కలిసిపోయారు అలాగా. సో ఫస్ట్ టైం నాగ చైతన్య గారు డిమత్స్యలేశం గ్రామానికి వచ్చారు. సో స్పెషల్లీ మీ ఇంటికి వచ్చారు. సో అప్పుడు వచ్చిన వెంటనే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అసలు ఫస్ట్ తెలుసా మీకు నాగ చైతన్య వస్తున్నారు అని చెప్పి? ఒక ఈవినింగ్ తెలిసింది, రేపు ఉదయం వస్తారని ఈవినింగ్ తెలిసింది మాకు. అదే రైట్ చెప్పారు, ఇలాగ నాగ చైతన్య మా ఇంటికి రావడం ఏంటి అలా అనేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేయాలంటే ఇలాగ వంట చేయండి, ఎవరు చెప్పారు కుక్ చేయమని? రైటర్ ఇలాగా మీ పల్లెటూరు వంటలే చెయ్యండి, ఇలాగ తింటారు. బేసిక్ గా మీరు ఏం కుక్ చేసుకుంటే తినండి, మీ ఇంట్లో ఏం వండుకుంటారు అవి వండేసి పెట్టండి అంటే, మా ఇంట్లో ఏం వండుకుంటాము అన్ని వండేసి పెట్టాను, తిన్నారు. ఏమేమి కుక్ చేశారు స్పెషల్? చేపలు, చికెన్, అది ప్రాన్స్ గాని, పీతలు గాని అన్ని ఇంట్లో ఏమనుకుంటాము అవి పెట్టారు. తిన్నారు, చాలా ఇష్టంగా తిన్నారు. ఓకే, ఎంత టైం ఉన్నారు మీ ఇంట్లో? 3-4 hours ఉన్నారు. 4 hours మాతో 3-4 hours ఉన్నారు. సో ఏం అడిగారండి మిమ్మల్ని? ఏమైనా స్పెసిఫిక్ గా అడిగారా నాగ చైతన్య గారు? అడిగారంటే అంటే మా మాట తీరి, మేము ఏ బట్టలు వేసుకుంటాను, ఎలా మాట్లాడతాను, అక్కడ ఏం జరిగింది అన్ని కొనుక్కున్నారు వచ్చి. అంతే వాళ్ళు రైట్ చెప్పుకుంటాడు అక్కడ, కానీ ఇక్కడ మేము ఎలాగ మాట తీరు బట్టి ఎలా ఊరు ఎలాగ ఉంది అంటే అలా చూడడానికి వచ్చారు. సో ఈ మూవీలో యాక్చువల్లీ మీది శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్ కాబట్టి రైటర్ కూడా శ్రీకాకుళం అబ్బాయి. సో అలా ఆ ఫీల్ ఏంటి చెప్పండి? రైటర్ అంటే ఓకే, కథ రాసిన అబ్బాయి కూడా మీ ప్రాంతం అబ్బాయి అని చెప్పి అదే కదా. ఇప్పుడు శ్రీకాకుళం అంతా మారుమోగిపోద్ది. ఇప్పుడు అంటే కథ రాసిన అబ్బాయి శ్రీకాకుళం అబ్బాయి, ఆ కథకు సంబంధించిన రియల్ కూడా శ్రీకాకుళం వాళ్ళు అనేసి ఇంకా మరి మామూలుగా ఉండదు సార్. శ్రీకాకుళం అంటే వెనుకబడిన జిల్లా అని అనేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది నోట్లో శ్రీకాకుళం అనే వర్డ్ వినిపిస్తుంది అనమాట.